కథాభిమానులకు స్వాగతం. ఈరోజు కథ ది డెత్ ఆఫ్ మేనీటర్ అనే వేట కథ. రచయిత శ్రీ అల్లం శేషగిరిరావు గారు. అరుదైన కథా వస్తువులు, విలక్షణమైన శైలి వీరి ప్రత్యేకం. రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పదవీ విరమణ చేశారు. ఈయన కథలు ఇంగ్లీష్, హిందీ, మలయాళం భాషల్లో అనువదించబడ్డాయి. 1981లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఈయన రాసిన వరడు అనే కథ దర్పణ్ సిరీస్లో దూరదర్శన్ నేషనల్ నెట్వర్క్లో బాసు చటర్జీ దర్శకత్వంలో సింగిల్ ఎపిసోడ్గా ప్రసారం అయింది. వేట కథలు అనగానే మనకి కేఎన్వై పతంజలి గారివి, అల్లం శేషగిరిరావు గారివి గుర్తొస్తాయి. ఎవరి శైలి వారిదే. అడవిలో జంతువుల వర్ణన, వాటి సంచారం, స్వభావం కళ్ళకు కట్టినట్టుగా ఇరువురు వర్ణిస్తారు. ఇరువురు కథల్లోని ఆ జంతువులు మనుషుల మీద దాడి చేసేవి లేదా మనుషులు జంతువుల మీద దాడి చేసేవి కొన్ని సంఘటనలు చదువుతూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంత సహజంగా చిత్రీకరిస్తారు. ఇద్దరి కథల్లో ఉండే వ్యత్యాసం ఈ కథ విన్నాక మీకే తెలుస్తుంది. ప్రస్తుత కథ ది డెత్ ఆఫ్ మేనీటర్ మంచి ఆసక్తికరంగా నడిచే వేట కథ. చివరి వరకు సస్పెన్స్తో, ఉత్కంఠతతో ఉంటుంది. పులుల్ని వేటాడడంలో ఆరితేరిన కనకరాజు మేనీటర్ అయిన ఒక పెద్ద పులిని ఎలా వేటాడాడు, ఆఖరికి ఆ మేనీటర్ ఎలా హతం అయింది కళ్ళకు కట్టినట్టు చూపించే కథ. చివరి వరకు వింటే కానీ మీకు సస్పెన్స్ విడదు. అందుకని దయచేసి పూర్తిగా వినండి. అర్ధరాత్రి దాటిపోయింది. ఆకాశం మీద పాలిపోయిన చంద్రవంక కృంగిపోతోంది. పేరుకుపోతున్న తారుముద్దల చీకటి దట్టమైంది. చుక్కల వెలుగులో దూరాన కొండలు మసకమసగ్గా కనిపిస్తున్నాయి. సాయంకాలం నుంచి చెట్టు మీద మంచి కట్టుకొని పులివేట కోసం మాటు వేసి కాసుకు కూర్చున్న కనకరాజు కొడుకు చిట్టిబాబు తుపాకీలు చేతపుచ్చుకొని చీకట్లో కలిసిపోయిన పొదల వైపు ఏ క్షణాన్నైనా వచ్చే పులి కోసం నిరీక్షిస్తున్నారు. చెట్టుకి 20 గజాల దూరంలో ఎర్రగా కట్టిన తెల్లటి ఎద్దు అంత చీకట్లోని స్పష్టంగా కనిపిస్తుంది. అది నిశ్చింతగా పడుకొని నెమరు వేస్తూ చలిగాలి రివ్వును వీస్తున్నప్పుడల్లా ఒళ్ళు దులపరించుకుంటూ అట్నుంచి ఒత్తిగిల్లడం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతవరకు దగ్గరలో ఉన్న చింత చెట్టు మీద దెయ్యాలు మూలిగినట్లు మూలిగిన గుడ్లగూబలు మేత కోసం వెతుక్కుంటూ ఎగిరిపోయాయి. రాత్రి దాటిన కొద్దీ చలి ఎక్కువ అవడం ఆరంభించింది. చలిగాలి కొండల మీద నుంచి రివ్వును వీస్తున్నప్పుడల్లా మాటులో కూర్చున్న చిట్టిబాబు గజగజా వణికిపోతూ ముడుచుకుపోతున్నాడు. పులివేటలో రాటుతేరిన కనకరాజు మాత్రం కదలకుండా చలి కొరికేస్తున్నా కూర్చున్న దగ్గర నుంచి ఎలా ఉన్నాడో అలాగే కూర్చునున్నాడు. చిట్టిబాబు చేస్తున్న చప్పుడుకి మనసులో ఉండుండి చిరాకు పడుతున్నాడు. కనకరాజు రేడియం డైల్ రిస్ట్ వాచి 2:30 సూచిస్తోంది. మాటులో కూర్చున్న చిట్టిబాబుకి నడుం పీక్కుపోతూ కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి. ఉన్నట్లుండి అడవి దద్దరిల్లిపోయేటట్టు దూరంగా కొండలో కణుసు బెదురుగా అరుచుకుంటూ పారిపోతుంది. దాని వెంటనే చుట్టుపక్కల కొండల్లోంచి కొండగొర్రెలు కార్ కార్ కార్మని విరామం లేకుండా కొండలోయలు గింగుర్లెత్తిపోయినట్టు అరుస్తున్నాయి. చెట్ల మీద నిద్రపోతున్న కోతులు ఈ అరుపులకి కిచకిచమని గోల చేస్తూ చెట్ల మీద నుంచి అరుచుకుంటూ దూకుతున్నాయి. పెద్ద పులి బయలుదేరింది. దాని రాక కనిపెట్టిన మిగతా అడవి జంతువులు హడలిపోయి పారిపోతున్నాయి. ఎర్రగా కట్టిన ఎద్దు ఒక్క ఊపున లేచిపోయి కట్టును విదిలించుకోవడానికి గింజులాడిపోతుంది. కనకరాజు తుపాకీ సర్దుకున్నాడు. అడవిలో చెలరేగిన కలవరానికి బెదిరిపోతున్న చిట్టిబాబుని పర్వాలేదన్నట్లు చేత్తో నొక్కాడు. పులి బయలుదేరింది. 25 మందిని పైగా పొట్టన పెట్టుకున్న మేనీటర్. దీన్ని వేటాడదామని పట్నం నుంచి వచ్చిన కనకరాజు ట్రావెలర్స్ బంగళాలో మకాం పెట్టి 10 రోజుల నుంచి నానా యాతన పడుతున్నాడు. రాత్రనక పగలనక తుపాకీ పట్టుకుని అడవిలో తిరుగుతున్నాడు. కొండబాగుల దగ్గర, అడవి బాటల్లోని, కొండ గుహల దగ్గర మార్చి ఎరల్ని కట్టి మాటు కట్టి రాత్రుళ్ళు కూర్చుంటున్నాడు. అడవంతా దాని అడుగులు కనిపిస్తున్నాయి. మాటు దగ్గరికి మాత్రం రావడం లేదు. ఎద్దుల మీద పడడం లేదు. కణుసు అరుపును బట్టి ఎరకట్టిన బాటలోకి పులి రావడానికి
మరో 15 నిమిషాలు పట్టొచ్చునని అంచనా వేశాడు కనకరాజు. పొద్దుట ఆ బాటలో ఎక్కడ పెడితే అక్కడ స్పష్టంగా బాట పొడవునా పులి అడుగులు కనిపించాయి. రోజు ఆ బాటలో నుంచే ఏదో ఒక టైంలో వెళ్తోంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కాకపోయినా తిరిగి వెళ్ళేటప్పుడైనా ఆ బాటలో నుంచే వెళ్ళాలి. బాటలో కట్టిన ఎద్దు కనిపించగానే వెంటనే దాని మీద పడి చంపుతుంది. అదే కావాలి. రేపు ఉదయాన్నే మేనేటర్ని జీప్ మీద వేసుకుని విజయ గర్వంతో పట్టణానికి తిరుగు ప్రయాణం. పూలమాలలు, ఫ్లాష్ ఫోటోలు. ఓహ్, ఒకటేమిటి, కనకరాజు ఉరఫ్ టైగర్ రాజు. అవన్నీ తలుచుకుంటూ పులి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎగ్జైట్మెంట్తో ఒళ్ళంతా గగురు పొడుస్తోంది. చీకటికి అలవాటు పడ్డ కనకరాజు కళ్ళు పులి కళ్ళలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఇరుపక్కలా అడవిని కలయి చూస్తున్నాయి. నిమిషాలు దొర్లిపోతున్నాయి. ప్రతి క్షణం ఎన్నో గంటల్లా అనిపిస్తోంది కనకరాజుకి. 3 గంటలు కూడా దాటిపోయింది. క్రమేణా అడవిలో తిరిగి నిశ్శబ్దం ఆవరించుకుంటోంది. ఉండుండి అడవి మధ్యలో నుంచి ఎక్కడో చెట్టు మీద చిటారు కొమ్మ మీద ఎక్కి కాపలా కాస్తున్న కొండముచ్చు హూప్ హూప్ అని అరుస్తూ అపాయం పొంచి ఉంది, ఇంకా ఆల్ క్లియర్ కాలేదని తన గుంపుని హెచ్చరిస్తోంది. క్రమేణా కొండల మీద నుంచి పొగమంచు తెరలు తెరలుగా దిగడం బాగా చీకట్లో కనిపిస్తోంది. రాను రాను అడవంతా అలుముకొని కమ్మేస్తుంది. గాండ్ర్ 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 పులి దగ్గరలో అరిచింది. చిట్టిబాబు మాటలో ఉలిక్కి పడ్డాడు. కనకరాజు రైఫిల్ సేఫ్టీ కేజ్ తొలగించి సిద్ధంగా ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి మేనేటర్ అరుపు వినడం ఇదే మొదటిసారి. అనుభవం ఉన్న వేటగాడు కనకరాజుకి అడవిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అరుస్తున్న పులి అరుపు తనని సవాల్ చేస్తున్నట్లు అనిపించింది. చెట్టు క్రింద ఎద్దు పులి అరిచిన దిక్కుగా తిరిగి చెవులు నిక్కించుకొని బుసలు కొడుతోంది. చిట్టిబాబు ఎగూపిరిలో జాపోస్తున్నాడు. గులకరాళ్ళు దొర్లుతున్నాయి. బాటలో నుంచి ఏదో జంతువు వస్తున్న చప్పుడు. కనకరాజు ఊపిరి బిగపెట్టి రైఫిల్ భుజానికెత్తి ఎద్దువైపు గురిపెట్టి చూస్తున్నాడు. చప్పుడు దగ్గరవుతోంది. మరో క్షణంలో ఎద్దు మీద గవీలను దూకుతుంది పులి. కనకరాజు శరీరం గగురు పొడిచి రోమాలు నిక్కబొడుస్తున్నాయి. ఎద్దు మరింత రెస్ట్లెస్గా గింజుకుంటూ జోరుగా భారంగా బుసలు కొడుతోంది. 1, 2, 5 నిమిషాలు దొర్లుతున్నాయి. జుఫ్ జుఫ్ జుఫ్. కనకరాజు తుపాకీ గురి చూస్తూనే వింతగా ఆలకిస్తున్నాడు. దగ్గరలోనే ఉన్న ట్రావెలర్స్ బంగ్లాలో కుక్క అరవడం మొదలెట్టింది. గలగలమని పరిగెత్తుతూ 2 ఏదుపందులు ఒంటి మీద ముళ్ళని జుఫ్ జుఫ్ మని విప్పుకుంటూ బాటలోంచి వచ్చి ఎద్దును చూసి కాస్త ఆగి తిరిగి జుఫ్ జుఫ్ మంటూ పారిపోయాయి. అవి చీకట్లో కనిపించకపోయినా వాటి చప్పుడుని బట్టి అవి ఏదుపందులని తెలుసుకున్న కనకరాజు డిసప్పాయింట్ అయ్యి తుపాకీ దించేసి నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు. గాండ్రించిన పులి ఏమైంది? దారి మార్చిందా? మరోవైపుగా వెళ్ళిపోయిందా? ఇంకా వచ్చే అవకాశం ఉందా? లేకపోతే తను కూర్చున్న మాటని కనిపెట్టేసి మెల్లగా జారుకుందా? ఎన్నో ఆలోచనలు కనకరాజు బుర్రను తొలిచేస్తున్నాయి. టీవీలో కుక్క అదే పనిగా మురుగుతుంది. టైం 4 దాటిపోయింది. అడవి పుంజు కొక్కురొక్కోమని కూసింది. పులి వచ్చే జాడ ఎక్కడా కనిపించడం లేదు. తెల్లవారుజాము కావస్తుండడం వల్ల రాత్రిళ్ళు తిరిగే జంతువులు, పిట్టలు వాటి గూళ్ళకు చేరుకుంటున్నాయి. అదే సమయంలో పగలు మేతకు బయలుదేరే పిట్టలు మేల్కొని అరుస్తున్నాయి. ఆకుల మీద నుంచి మంచు బొట్లు బొట్లుగా మాటు మీద పడుతుంటే పులి కోసం కాచుకు కూర్చుని విసిగెత్తిపోయిన కనకరాజుకి చిరాకెత్తిపోతుంది. రాను రాను తూర్పు తెల్లబడుతోంది. కొండల వెనక ఆకాశం రంగులు మారుస్తుంటే కొండల మీద మంచు కరుగుతోంది. తెల్లవారుతోందనగానే ట్రావెలర్స్ బంగ్లా నుంచి కేశవరావు, నౌకరు రాములు బయలుదేరి చెట్టు దగ్గరకు వచ్చారు. కట్టిన ఎత్తు కట్టినట్టుగానే ఉండడం, చచ్చిన పులి పక్కన లేకపోవడం చూసిన కేశవరావు జేబులోంచి డైరీ, పెన్సిల్ తీసి వెటకారంగా, దిగరా కనకరాజు, ఈరోజు కూడా పూజ్యం అని రాసుకుంటే డైరీలో, హాయిగా బంగళాలో నిద్రపోకుండా నీకు ఇదేం కర్మరా చిట్టిబాబు, అప్పటికీ చెప్తూనే ఉన్నా, వద్దురా నాయనా, నీది నీ బాబులాట ఇనప శరీరం కాదు, మాటలో కూర్చుని నడుం లాగేస్తాది అని. విన్నావా? నీ బాబు పులివేట చూసావా? పులి కాదు కదా, కనీసం పిల్లినైనా కొట్టలేదు నీ బాబు కనకరాజు ఉరఫ్ టైగర్ రాజు.
పిల్లికేం కర్మరా, పులినే కొట్టి పట్నం తీసుకెళ్తాను. మరో 2 రోజులు ఆగు, ఓపిక పట్టు అంటూ మాటలో నుంచి దిగాడు కనకరాజు. చిట్టిబాబు దిగి తుపాకీలు రాములకు అందించి చెట్టు మొదట కూలబడి బండబారిన కాళ్ళని చేత్తో రుద్దుకుంటున్నాడు. ఒరే రాజు, నేను చెబుతూనే ఉన్నాను, ఈ పులి నీకు మించిన డాకూరా అని. ఎక్కడ పెడితే అక్కడ అడవి నిండా దాని అడుగులు కనిపిస్తున్నాయి, అది మాత్రం కనిపించడం లేదు. నేను ఎక్కడో పుస్తకాల్లో చదివినట్టు జ్ఞాపకం. కొందరు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు పులులుగా మారి వాళ్ళ శత్రువుల మీద తెగ పగ సాధిస్తాయని. కొంపతీసి ఇది కూడా అలాంటి దయ్యం పులి కాదు కదా అన్నాడు కేశవరావు. నీ ముఖం పులి, నీకెప్పుడు దయ్యాలు దేవతలు, పద పద అంటూ కిందన కట్టిన ఎద్దును విప్పి నడుచుకుంటూ ట్రావెలర్స్ బంగ్లాకు చేరుకున్నారు. నిన్న రాత్రి జరిగిన సంగతంతా చెప్పరా చిట్టి తండ్రి, డైరీలో ఎక్కిస్తాను అన్నాడు కేశవరావు డైరీ తీస్తూ. అంకుల్, నిన్న రాత్రి గాండ్రమని పులి అరిచింది. పర్వాలేదు, మామూలుగానే చెప్పు, పులి అరిచిందని చెప్పు చాలు. గాండ్రమని మధ్య నీ నోరెందుకు వెళ్ళబెడతావు? పుల్లు గాండ్రమనకపోతే కుక్కల్లా మరుగుతాయా? తర్వాత ఏదుపందులు వచ్చాయి 2. ఏదుపందులా పందికొక్కులా? నువ్వు సరిగ్గా చూసావా? మంచోరే, కావలిస్తే డాడీని అడగండి. సరేలే, ఇంకెక్కడ మీ నాన్న? మనలో లేడు. ఈజీ చైర్ మీద కాళ్ళు తన్నిపెట్టి ఎలా పడుకున్నాడో చూడు, పులుల్ని కలలు కంటుంటాడు. నోర్ముయ్, శనిగొట్టు నోరు నువ్వును అంటూ మగత నిద్రలోనున్న కనకరాజు సర్రును లేచి కేశవరావు మీదకి వస్తూ, ఎక్కడికి బయలుదేరినా ముందు అపశకునం. ఒరే, మంచి మాట నీ నోటి నుంచి ఎప్పుడొచ్చి చచ్చిందిరా? ఎప్పుడు కాదు అవదు అన్న మాటే కదూ. చిట్టిబాబు రాములు నవ్వుకున్నారు. చూసుకో, ఈ పులిని కొట్టి తీరుతాను. దాని ఎత్తులకి పై ఎత్తులు వేస్తాను. అది పులి, నేను పులి మీద పుట్టరని జ్ఞాపకం ఉంచుకో అంటూ చరచరా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు కనకరాజు. మీరు మరిన్ని బాబు, అసలే పట్టుదల మనిషి, కిర్రెక్కిస్తే ఏడెక్కిపోతారు. చిన్ననాటి స్నేహితులను ఊరుకున్నారు కానీ మరొకరైతే చంపేసి గొయ్యి తీసి కప్పెట్టేస్తారు బాబు, కోపగిష్టోడు అన్నాడు రాములు నవ్వుతూనే. బాత్రూంలో నుంచి ముఖం తుడుచుకుంటూ వచ్చిన కనకరాజు, వాడితో మాట్లాడుతూ కూర్చుంటే వారం రోజుల వరకు మాట్లాడతాడు. ఈ సర్వమంగళం గడికి కౌరులు తప్పించి మరొకట్లేదు. గ్యాస్ గడు. రాములు, కాస్త కాఫీ ఇయ్యి, అడవిలోకి వెళ్ళి ఒక ట్రిప్ కొట్టొస్తాను. నిన్నటి రోజు పూజ్యం, ఈరోజు తిరిగి ఉదయాన్నే వ్యాఘ్రాన్వేషణకు ప్రయాణం అంటూ కనకరాజుకు వినపడేటట్టుగా బిగ్గరగా చదువుతూ డైరీలో రాసుకుంటున్నాడు కేశవరావు. అందరూ గొల్లు నవ్వుతున్నారు. కనకరాజు క్షణంసేపు కేశవరావు వైపు సీరియస్గా చూసి అందరితో పాటు తను కూడా విరగబడి నవ్వుతూ బయలుదేరాడు. కనకరాజు బంగళా మెట్ల మీద నిల్చుని చుట్టూ కిందనున్న అడవిని కలయి చూస్తూ రైఫిల్లో బుల్లెట్లు నింపి సేఫ్టీ కేజ్ నొక్కాడు. బాగా పొద్దెక్కింది. చిరుచలిలో పొడెండ నులివెచ్చని వేడి హాయిగా ఉంది. సూర్యకాంతిలో పొగమంచు కరిగిపోతుంటే దగ్గరలో కొండల మీద బలిసిన తుప్పలు పొదలు ముదురు ఆకుపచ్చ రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దూరాన లేత నీలిరంగులో కనిపిస్తున్న పర్వత శ్రేణుల మీద అక్కడక్కడ మేఘాలు తెల్లగా దూదిపింజల్లా తేలుతున్నాయి. పులిజాడ కోసం అడవిలో తిరుగుతున్న కనకరాజు దగ్గరలో ఉన్న కొండజాతి పల్లెల్లో పులి భోగట్ట కనుక్కుంటున్నాడు. ఆ దగ్గరలోనే ఈ మధ్య పులి కొండల్లోకి దిగి కర్రలు కొట్టుకున్న వాడిని పట్టపగలు ఎత్తుకుపోయిందని చెప్పారు. 10 రోజుల క్రితం పక్కపల్లెలో చీకటి పడుతుండగా గొడ్ల చావడిలో పడి అక్కడి గొడ్ల కాపరి నీడ్చుకుపోయిందని, ఇంకా గత 2 సంవత్సరాలుగా అక్కడక్కడా జరిగిన పులి హత్యాకాండ గురించి వాళ్ళు చెప్తున్నారు. చూసిన వాళ్లతో సహా చూడని వాళ్ళు కూడా ఇంత పెద్దదంటే మరింత పెద్దదని చెప్తున్నారు. మొత్తం మీద మన్యపు ప్రజలంతా పులి పేరు చెప్తే హడలిపోతున్నారు. చీకటి పడిన తర్వాత ఎవ్వరూ బయటికి రావడం లేదు. తలుపులు బిడాయించుకుని రాళ్ళు అడ్డు పెట్టుకుంటున్నారు. తలుపులు తోసుకుని ఇళ్లల్లో పులి జొరబడకుండా పగలు కూడా ఒంటరిగా ఎవరూ తిరిగాడటం లేదు. గుంపులుగా అడవిలోకి పనులకు వెళ్తున్నారు. వాళ్ళ మాటలను బట్టి దానికి ఖచ్చితమైన ఉనికి తెలుసుకోలేకపోతున్నాడు కనకరాజు. అలా దాని అడుగుజాడలు వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. అక్కడక్కడ పులి అడుగులు కనిపిస్తున్నాయి, కానీ అవి చాలా పాతవి, 2-3 రోజుల క్రితంవి. ఒక నీటివాగు దగ్గర బురదలో అప్పుడే నీళ్లు తాగి వెళ్ళిన చిరుతపులి అడుగులు కనిపించాయి. అది చాలా పెద్ద చిరుతపులి అవటం వల్ల
మొదట్లో దాని అడుగులను చూసి పెద్ద పులి అడుగులేమో అనుకున్నాడు. సూక్ష్మంగా పరిశీలించి దాని ముందర కాళ్ళు వెనక్కాళ్ళు అచ్చుల ఎడం బట్టి దాని పంజా కొలతలను బట్టి పులివేటలో అనుభవజ్ఞుడైన కనకరాజు అది అడవిలో తిరిగాడే పెద్ద జాతి చిరుతపులివని తెలుసుకున్నాడు. కొండ గుహల దగ్గర పొంచి గుహల్లో నుంచి ఏదైనా చప్పుడు వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించి ఆలకించేవాడు. అవి పులి నివాస స్థానాలేమోనని లోపలికి రాళ్ళు విసిరేవాడు. గట్టిగా సకిలించేవాడు. లోపల పులి ఉంటే పరుగున మనిషి ఉనికి కనిపెట్టి బయటకు వస్తుందని. ఒక గుహలోంచి పులికి బదులు 2 ఎలుగుగొడ్లు బయటకొచ్చాయి గర్ర గర్రమంటూ. ఆడ ఎలుగు వీపుని అంటిపెట్టుకుని 2 పిల్లలు కూడా వేలాడుతున్నాయి. మగ ఎలుగు భయంకరంగా అరుస్తూ వెనక్కాళ్ళ మీద నిలబడిపోయి కనకరాజు మీదకి వచ్చేస్తుంది. కనకరాజు రైఫిల్ ఎత్తి సిద్ధంగా ఉన్నాడు. మరింత దగ్గరగా వస్తే కాల్చేద్దామని. అలా జంకకుండా తుపాకీ పుచ్చుకుని ఎదురుగా నిలబడ్డ కనకరాజును చూసి బహుశా ధైర్యం చాలకో లేక పిల్లలకి హాని కలుగుతుందనో అవి మధ్యలోనే ఆగిపోయి వెనక్కి తిరిగి గుర్రు గుర్రుమంటూ అడవిలోకి పారిపోయాయి. కనకరాజు విజయ గర్వంతో నవ్వుకుంటూ తుపాకీ దించేశాడు. అలా అడవిలో తిరిగి తిరిగి అలసిపోతున్నాడు. ఈరోజు రాత్రి ఎక్కడ మాటు కట్టాలో ఆలోచిస్తున్నాడు. ఉండుండి అడవిలో నుంచి మ్యా మ్యా అని నెమళ్ళు అరుస్తున్నాయి. రాను రాను ఎండతో పాటు కనకరాజుకి కడుపులో ఆకలి రాజుకుంటోంది. బంగళాకి తిరుగు ప్రయాణం కట్టాడు. అడవి బాట విడిచి బంగళా రోడ్డు మీదకి వచ్చాడు. అక్కడికి 3 ఫర్లాంగుల దూరంలో బంగళా కనిపిస్తోంది. అలా 10 గజాలు రోడ్డు మీద నడిచాడో లేదో టక్కున బ్రేకులు వేసినట్టు ఆగాడు. ఒళ్ళు జల్లుమంది. రోడ్డు మీద వంగి తీక్షణంగా పరిశీలిస్తున్నాడు. అలా ఒంగోనే నడుస్తున్నాడు. పులి అడుగులు. క్రితం రాత్రే ఆ రోడ్డు వెంట పులి నడిచి వెళ్ళింది. ఆ అడుగులు ఫ్రెష్గా ఉన్నాయి. రోడ్డు మీద పేరుకుపోయిన ధూళిలో పులి అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అడుగుల్ని బట్టి చూస్తే మంచి వయసులో ఉంది పులి. దారి పొడుగునా దాని అడుగులున్నాయి. వాటిని అనుసరిస్తూ వెతుక్కుంటూ కనకరాజు ఎగ్జైట్మెంట్తో నడుస్తున్నాడు. అడుగులు బంగళా వైపు మళ్ళాయి. అది చూసిన కనకరాజు నిర్ఘాంతపోవడమే కాకుండా షాక్ అయ్యాడు. అడుగులు బంగళాన్ని సమీపిస్తున్నాయి. రెట్టింపు ఆతృతతో వాటిని చూస్తూ కనకరాజు నడుస్తున్నాడు. పెద్ద పులి బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ దూకింది. అది కుప్పించెగిరిన జాగాలో దాని వెనక కాళ్ళ అడుగుల అచ్చులు లోతుగా దిగున్నాయి. కనకరాజు గబగబా ఫెన్సింగ్ గేటు తోసుకొని లోపలికి వెళ్ళి చూశాడు. క్లియర్గా పులి దూకి వచ్చిన గుర్తులు కనిపిస్తాయి. బంగళాలో తలుపులు మూసుకొని చిట్టిబాబు, రాములు, కేశవరావు పేకాట ఆడుతున్నారు. బంగళా చుట్టూ పులి అడుగులు కనిపిస్తున్నాయి. వాటిని చూసుకుంటూ బంగళా వెనకాతలకు వెళ్ళాడు. వెనకాల వరండా అరుగు మీద ఏవో మరకలు కనిపిస్తే వాటిని చూడ్డానికి కనకరాజు వరండా ఎక్కాడు. అక్కడ వరండా అరుగు మీద స్పష్టాతి స్పష్టంగా మంచులో తడిసిన పులి బురద అడుగుల అచ్చులు కనిపించాయి. అంటే పులి బంగళాలోకి వచ్చి తిరగడమే కాకుండా వరండా కూడా ఎక్కింది. కనకరాజు లోపలి వాళ్ళని పిలుద్దాం అనుకున్నాడు. మరేం ఆలోచించాడో ఏమో పిలవలేదు. క్షణంసేపు సాలోచనగా పెదవి కొరుక్కుంటూ శూన్యంలోకి చూశాడు. కొంచెంసేపు ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని వరండా మీద పచారులు చేశాడు. వరండా దూకాడు. నేల మీద ఏవేవో పిచ్చిగీతలు గీశాడు. వాటిని చూస్తూ తీక్షంగా ఆలోచిస్తున్నట్లు మాసిన గెడ్డాన్ని చేత్తో బకురుకున్నాడు. చరాలను లేచి పరిగెత్తుకుంటూ గేటు తలుపు తీసుకుంటూ రోడ్డు మీదకి పరిగెత్తాడు. పులి అడుగులున్న దారి పొడవునా అటు ఇటు పరుగులెత్తాడు. ఉండుండి రోడ్డు మీద నుంచి బంగళా వైపు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. పులి అడుగుల్ని ముద్దు పెట్టుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ చిటికి వేసి బాణంలా దూసుకుంటూ వచ్చి బంగళా మెట్లు 2 అంగల్లో గెంతుకుంటూ ఎక్కి తలుపుల్ని దబదబా బాదాడు. చిట్టిబాబు తలుపులు తెరిచాడు. రాములు, ఆకలేస్తుంది, వడ్డించు. తిని ఒక్క కునుకు తీస్తాను. సాయంకాలం కాకుండానే మాటలో ఉండాలి. చలికాలం, త్వరగా చీకటి పడిపోతుంది అంటూ తుపాకీ మూలకి పారేసి స్నానానికి బట్టలు విప్పుతున్నాడు కనకరాజు. డాడీ, ఐఎమ్ సారీ. ఈరోజు నేను మాటుకాపుకు రాలేను. ఐఆమ్ టైర్డ్ టూ మచ్. ఓకే బాయ్, ఇవాళకి రెస్ట్ తీసుకో. ఈరోజు నాతో సర్వమంగళంగాన్ని తీసుకుపోతాను. నన్నా, నేను చచ్చినా రాను. నిన్ను చంపైనా తీసుకెళ్తాను. ఈ 10 రోజులు 3 పూటలు మెక్కి కూర్చొని చేట్ల పేకలు భావకత్వం సొల్లు కబుర్లు ఆడుతూ కూర్చుంటున్నావు.
ఒరే చచ్చు వెధవా, పదరా, రాత్రి అడవిలో ఉండే థ్రిల్ని చూద్దుగానివి. ఎప్పుడు పేదవాళ్ళ ఆకలి, ప్రియురాళ్ళ వాలు చూపులునేనా? అడ్వెంచరస్గా మ్యాన్లీగా ఉండాలిరా నీ కవిత్వం రాతలును. పద పద. రమ్మంటావా లేకపోతే చంపుతానంటావా? చంపేసినా చంపేస్తావు. అసలు చావుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను తింటూ ఇక్కడ కూర్చుంటున్నానా? పగలంతా నీతో తిప్పి నన్ను చంపడం లేదు. ఇప్పుడు రాత్రులు కూడా చంపు. నీతో తిరుగుడికే సరిపోయింది. ఇంకా కవిత్వం ఏమిటి నా బొంద? సరే పదరా నాయనా, వస్తాను. కర్మ. రాత్రంతా ఎలాగూ నిద్ర ఉండదు. ఇప్పుడే ఒక కునుకులాగే మెక్కావు కదా అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు కనకరాజు. మాటల్లో మర్చిపోయాను. ఏది చిట్టిబాబు మూకలు తిప్పు. 2 ఆశలు కింగ్, 3 రాజులు, నీ పని సర్వమంగళం అంటూ ఆట మీద డబ్బు ఉడ్చుకున్నాడు కేశవరావు. ఇక ఆట ఎత్తేద్దాం బాబు, మీరు పడుకోండి, నాకు నిద్ర వస్తుంది అంటూ చిట్టిబాబు లేచిపోయాడు. కేశవరావు కూడా లేచి పక్క గదిలో పడుకున్నాడు. స్నానం చేసి భోజనం చేసిన కనకరాజు పడుకున్నాడే గాని నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు. రాములు వేటకు కావాల్సిన సరంజామా అంతా చూస్తున్నాడు. టార్చ్ లైటు, బ్యాటరీలు, ఉలెన్ కోటు, వాటర్ బాటిల్ అన్నీ కిట్ బ్యాగ్లో సర్దాడు. తుపాకీని క్లీన్ చేశాడు. తూటాల్ని తోలుపెట్టిలో సర్దాడు. సాయంకాలం 4 గంటలకల్లా అంతా తయారైపోయారు. కేశవరావు, కనకరాజు రాత్రి భోజనం కూడా చేసేశారు. భోజనం దగ్గర కొంచెం తలనొప్పిగా ఉందని 2-3 సార్లు తలరాసుకున్న కనకరాజుని చూసి చిట్టిబాబు, పోనీ డాడీ తలనొప్పిగా ఉందంటున్నారు, ఈరోజు ఉండిపోయి రేపు వెళ్ళకూడదా అన్నాడు. నోనో, ఈరోజంతా వేస్ట్ అయిపోతుంది అంటూ గబగబా అన్ని పనులు ముగించుకొని బయలుదేరారు. మాటు దగ్గర కట్టడానికి ఎద్దును కూడా స్వయంగా కనకరాజే తోలుకొని రాత్రి దానికి కావలసిన పచ్చగడ్డి కూడా పట్టుకొని బయలుదేరాడు. డాడ్, విష్ యూ బెస్ట్ ఆఫ్ ద లక్ అన్నాడు చిట్టిబాబు. థ్యాంక్ యూ, టేక్ రెస్ట్ మై బాయ్. లెట్ అస్ డ్రింక్ ఎ టోస్ట్ టు ది డెత్ ఆఫ్ ఎ మ్యానిటర్ టుమారో అన్నాడు కేశవరావు. ఒరే సర్వమంగళంగా మాటలో కూర్చుని మళ్ళీ అపశకున మాటలు అన్నావో మాటల నుంచి కిందకు తోసేస్తాను తెలుసా అన్నాడు అని కనకరాజు అంటుంటే అందరూ నవ్వారు. తుపాకీ పట్టుకొని అందరికంటే ముందుగా నడుస్తున్నాడు కేశవరావు. వెనకాల నడుస్తున్న కనకరాజు ఏదో జ్ఞాపకానికి వచ్చి రాముల్ని పిలిచి, డ్యాగర్ సంచిలో పెట్టావా బీరువాలో పెట్టావా అని అడిగాడు. అరే తొందరలో మర్చిపోయాను, పదండి అంటూ రాములు వెనక్కి వెళ్ళాడు. ఎద్దుని చిట్టుబాబుకి అప్పగించి కనకరాజు కూడా రాములు వెంటే బంగళాలోకి వెళ్ళి బీరువాలో డ్యాగర్ తీసుకుని బయటకు వస్తూ రాములతో ఏదో చెప్తున్నాడు. సరే సార్, తప్పకుండాను, నేను పడుకుంటే కదా అన్నాడు రాములు. అడవిలోకి వెళ్తున్న కేశవరావుని, కనకరాజుని కనిపించే వరకు బంగళా వరండా మీద నుంచి టాటాలు చెప్పారు చిట్టుబాబు, రాములు. క్రితం రాత్రి కట్టిన మాటు దగ్గరే ఎద్దును కట్టాడు కనకరాజు. కేశవరావుని చెట్టెక్కి మాటులో కూర్చోమన్నాడు. చుట్టుప్రక్కలున్న చిన్న చిన్న పొదల్ని, చెట్టు కొమ్మల్ని నరికాడు చెట్టు మీద మాటు కట్టడానికి. కేశవరావు చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఎక్కలేక జారిపోతున్నాడు. కనకరాజు చురచురలాడుతూ, నా భుజం మీద ఎక్కు అని తన భుజాల మీద కేశవరావుని ఎక్కించుకొని చెట్టు కొమ్మ మీదకి ఎగదోశాడు. అగర్చుకుంటూ చెట్టు కొమ్మను పట్టుకొని వణికిపోతూ ఎలాగైతేనో ఎక్కలేక కొమ్మ మీద మాటు కట్టిన మంచి మీద కూర్చున్నాడు కేశవరావు. తనతో తెచ్చిన పచ్చగడ్డిని ఎద్దు దగ్గర పడేశాడు మేతకి కనకరాజు. ఎద్దును కట్టిన గుంజని చేతితో లాగి గట్టిగా ఉందో లేదో చూశాడు. ఒక్కొక్కసారి ఎరగా కట్టిన ఎద్దులు, గేదెలు విదిల్చుకొని గుంజల్ని ఊడపెరుక్కొని పారిపోవడం కొద్దు. కింద అన్నీ సరిగ్గా ఉన్నాయి అనుకున్న తర్వాత చెట్టెక్కి క్రితం రోజు మాటుకు కట్టిన పాత కొమ్మల్ని జాగ్రత్తగా తీసేసి వాటి స్థానే క్రొత్తగా నరికి తెచ్చిన కొమ్మల్ని పేర్చాడు. బయట నుంచి చూడ్డానికి మామూలు చెట్టు భాగంగా భ్రాంతి కలిగేటట్లుగా మాటుని సవరించాడు టైగర్ రాజు. రైఫిల్ క్లాంప్కి టార్చ్ లైట్ బిగించి దుప్పటి దగ్గర పెట్టుకొని పులి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. సాయంకాలం అవుతుంది. పడమటి కొండలు అస్తమిస్తున్న సూర్యకాంతితో ఎరిపెక్కుతున్నాయి. కొండల నీడలు లోయలో విస్తరించుకుంటున్నాయి. రాను రాను మసగ చీకట్లు ముసురుకుంటున్నాయి. అదే సమయంలో మసకబారుతున్న ఆకాశంపై తూర్పు దిశలో చంద్రుడు ఉదయించాడు. అడవిని వెన్నెలతో తడుపుతున్నాడు. వెన్నెట్లో చెట్ల నీడలు దోబూచులాడుతున్నాయి. కామని కంచుగొట్టంలో నుంచి అరిచినట్లు పోతు దుప్పి అరిచింది. ఉండుండి అడవిలో అడవిదున్న రంకెలు వేస్తుంటే
కేశవరావు ఊళ్ళు జలదరిస్తోంది. మాటులో నుంచి వెనకవైపు వెన్నెల్లో ట్రావెలర్స్ బంగ్లా స్పష్టంగా కనిపిస్తోంది. దాని వెనకాల గుబురుగా లేచిన చింత చెట్టు మీద వెన్నెల ఆకుల మీద వెండి జల్లినట్టుంది. అలా రాత్రి 10 దాకా కాచు కూర్చున్నారు. ఎక్కడా అలికిడి లేదు. వెన్నెల కూడా కునిగిపోతోంది. చీకట్లతో పాటు దట్టమైన పొగమంచు కూడా కమ్ముకుంటోంది. పొదల్లో నుంచి వేల సంఖ్యలో మిణుగుర్లు మెరుస్తున్నాయి. అడవంతా నిశ్శబ్దం ఆవరించింది. గుంజెక్కట్టిన ఎద్దు తోకతో దోమల్ని తోలుకోవడం సడి తప్ప ఏమీ వినిపించడం లేదు. సడన్గా కనకరాజు ఒళ్ళు గగురు పొడిచింది. ఇలా అకారణంగా కలిగిన గగురుపాటుకు కనకరాజు విస్తుపోతున్నాడు. భయం, బితుకు, బహుశా 6th సెన్స్ ఏమో. ట్రావెలర్స్ బంగ్లాలో కుక్క మొరగడం మొదలెట్టింది. కనకరాజు అతి నెమ్మదిగా ఎరవైపు నుంచి వెనక్కి తిరిగి బంగ్లా వైపు తదేక దీక్షగా చూస్తున్నాడు. ఊపిరి భారంగా పీలుస్తుండడం కేశవరావు గమనించాడు. అర్థం కాక తను కూడా బంగ్లా వైపు చూస్తున్నాడు. బంగ్లా తలుపులు తెరుచుకున్నాయి. హరికేన్ లాంతరు వెలుతురు గుమ్మంలో నుండి వరండా మీద పడింది. కనకరాజు, ఎవరు చెప్పమా తలుపు తీశారు బంగ్లాలో అన్నాడు చెవి దగ్గర కేశవరావు. ష్, మెల్లగా మాట్లాడు. ఎవరో వస్తున్నట్టున్నారు. చేతిలో లాంతరుంది. ష్, రాములు వస్తున్నాడు. ఇంత రాత్రిప్పుడా? ఎందుకు? కాఫీ తెస్తున్నాడు నా కోసం. వాట్? బంగ్లా వైపు చూస్తూనే ఎడమ చేత్తో కేశవరావు తల దగ్గరగా లాగి చెవిలో ఏదో మెల్లగా గుసగుసలాడి తిరిగి తుపాకీని బంగ్లా వైపు గురిపెడుతూ మోకాళ్ళ మీద కూర్చుని దూరంగా తన వైపు వస్తున్న లాంతర్ని చూస్తున్నాడు కనకరాజు. కుక్క మరగడం లేదు. లాంతర్ పట్టుకుని గేటు దాటి రాములు వస్తున్నాడు. ఉన్నట్టుండి కేశవరావు యూ రోగ్ అంటూ కోపంగా అరిచాడు. రే కనకరాజు, నువ్వు మనిషివి కావురా, రాక్షసుడివి. ఎంత కుట్ర పన్నావురా. నువ్వంటే కుక్క కంటే విశ్వాసపాత్రుడిగా మెలిగే రాముల్ని పులికి ఎరగా పెట్టడానికి ప్లాన్ చేసావా? ఇది నీకు న్యాయం కాదు సుమా. వెళ్ళిపోమను, పారిపోమను. కేకే, యు ఆర్ ఎ హార్ట్లెస్ బీస్ట్ నువ్వు అంటూ పిచ్చివాడిలా ఊగిపోతూ మంచి మీద నుంచి గట్టిగా వస్తున్న లాంతర్ వైపు పరిచాడు. రాములు రాకు, వెనక్కి తిరిగి పారిపో, పులి పులి. అరుపు మధ్యలోనే ఎడం చేత్తో నోరు నొక్కేశాడు కనకరాజు. కనకరాజు నెప్పట్టుకి గిలగిల్లాడిపోతూ ఊపిరాడక గింజుకుంటున్నాడు కేశవరావు. అదే సమయంలో అడవి దద్దరిల్లిపోయేటట్లుగా గాండ్రుమని పులి అరుస్తూ రాముల మీద గబాలను దూకింది. చేతిలో లాంతరు దూరంగా తుళ్ళిపడిపోయింది. మనిషి ఆర్తనాదం మధ్యలోనే అణగారిపోయింది. దేనినో పట్టుకొని పటపటమని విదిలిస్తున్న చప్పుడు, దబదబమని బాధతో కాళ్ళు తన్నుకున్న సవ్వడి క్రమేణా ఆగిపోయాయి. నిశ్శబ్దం. జర్ 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 జర్, దేన్నో ఈడ్చుకొని వెళ్తున్న చప్పుడు. పెద్ద పులి రాములి శవాన్ని పొదల్లో నుంచి ఈడ్చుకుపోతున్న చప్పుడు రాను రాను దూరమవుతుండడం చీకట్లో స్పష్టంగా వినిపిస్తోంది. నిశ్శబ్దం. కనకరాజు పూర్తిగా నిశ్శబ్దం అయిందాకా కేశవరావు దవడ్ని పట్టి నొక్కి ఉంచి తర్వాత వదిలేశాడు. మై గాడ్, ఎంత ఘోరం. నిన్ను ముక్కల ముక్కల కింద నరికినా పాపం లేదురా. ఎంతటి పన్నాగం. తలనొప్పిగా ఉందని రాత్రి 10 దాటిన తర్వాత మాటు దగ్గర కాఫీ తెమ్మనమని రాముల్ని పులికి ఎరగా పెట్టావా? దగ్గరలో పులి తిరుగుతున్నా నీకు తలనొప్పిగా ఉందనగానే పులి సంగతే గుర్తుకు రాలేదు రాములకి. ఎంతటి అమాయకుడురా. నీ పట్ల ఎంతటి విశ్వాసం రా. మనం పెంచిన కుక్కకు కూడా మనం హాని తలపెట్టమే. అలాంటిది నీ నమ్మిన బంటుని రాముల్ని పులికి బలిపెట్టడానికి నీ మనసెలా ఒప్పిందిరా పాపాత్ముడా. క్రూరాతి క్రూరంగా చంపించేశావు కదట్రా అంటూ మతిపోయిన వాళ్ళ జుట్టు పీక్కుంటూ ఏడుస్తూ కనకరాజును తిడుతున్నాడు. కనకరాజు దగ్గర పనిలో చేరిన దగ్గర నుంచి రాముల్ని బాగా ఎరుగును కేశవరావు. ఎంతటి విశ్వాసపాత్రుడో బాగా తెలుసు. బాబుగారు గాలి సోకితే ఆమడ దూరంలో పులి రాదు అనేవాడు. అలాంటి వాడిని దారుణంగా చంపించేశాడు కనకరాజు. కనకరాజు ఏమీ మాట్లాడడం లేదు. మరీ తిడుతుంటే 2-3 సార్లు కేశవరావు ముఖంలోకి తీక్షణంగా చూశాడు. చీకట్లో కనకరాజు కళ్ళు పులి కళ్ళలా భయంకరంగా కనిపించాయి కేశవరావుకి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. చుట్టూ నిశ్శబ్దం. ఉండుండి కేశవరావు బెక్కుతూ కళ్ళు తుడుచుకుంటున్నాడు.
ఇంకా పొద్దెక్కక ముందే మాటు దిగిపోయాడు కనకరాజు. కేశవరావును కూడా దింపాడు. కేశవరావు తాగిన వాళ్ళ తూలుతూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. బీ బ్రేవ్, ఇంటికెళ్ళి పడుకో, అదే సర్దుకుంటుంది. ఈ సంగతి నీకు నాకు తప్పించి మరో నరమానవుడికి తెలియకూడదు. నువ్వు నీ కుటుంబం నా డబ్బు మీద బతుకుతున్నారు. విశ్వాసంగా ఉండడం నీ విధి. ఈ సంగతి నేను వచ్చే వరకు చిట్టిబాబుకు కూడా చెప్పకు. అప్సెట్ అయిపోతాడు. ఇప్పటికే చాలా దూరం శవాన్ని ఇడ్చుకుపోయి ఉంటుంది. వెళ్ళి వెతకాలి. వెతుకు, బాగా వెతుకు. కళ్ళల్లో కాగడాలు పెట్టుకుని మరీ వెతుకు. నీ కోసం ఆత్మబలి అయిపోయిన రాముల శవాన్ని వెతికి దాని మీద మాటు వేసి పుల్ని కొట్టి ఘనుడు అనిపించుకోరా టైగర్ రాజు. పులి శవంతో పట్నం అంతా ఊరేగు. పూలమాలలు వేయించుకో. బార్బరస్, ఇన్హ్యూమన్, విల్నిష్ అంటూ కనకరాజు ముఖం మీద చేయి పెట్టి తాటిస్తూ పిచ్చివాళ్ల కేకలేస్తున్నాడు అడవిలో. కేశవ! అడవి దున్నలా బలిసిన కనకరాజు ఏనుగులా ఘేంకరిస్తూ తుపాకీ చూపించాడు. కాలుస్తావా? కాల్చరా. మనిషి ప్రాణాలతో చెలగాటలాడడం నీకు కొత్త కాదు. రాములు, అమాయకంగా బలైపోయావు కదరా. డబ్బుతోనూ కీర్తితోనూ పొరల కంపెనీ వీడి కుట్రకి ఆ మానుషంగా బలైపోయావు కదట్రా రాములు అంటూ మతి భ్రమించిన వాళ్ళ కేకలేస్తూ తూలుకుంటూ బంగ్లా వైపు పరిగెత్తాడు కేశవరావు. కనకరాజు పులి రాముల మీదకి దూకిన జాగా దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు. పగిలిపోయిన లాంతర కనిపించింది. దగ్గల్లో ఉన్న తుప్పలన్నీ చిందరవందరగా తొక్కేసున్నాయి. నేల మీద పులిగోళ్ల చారలు, మనిషి తన్నుకున్న జాడలు స్పష్టంగా మసక వెలుతురులో కనిపించాయి. ఒక పొదలో కాఫీ ఫ్లాస్క్ పడుంది. పొదల మీద అక్కడక్కడ నల్లటి మరకలు కనిపించాయి. కనకరాజు వాటిని చేతితో తాకాడు. జిగురుగా తగిలింది. కంటికి దగ్గరగా పెట్టుకుని చూశాడు. నెత్తురుని చూడగానే రాములకి జ్ఞప్తికి వచ్చి ఒళ్ళు జలధరించింది. క్షణంసేపు ఆగి తిరిగి సర్దుకొని కొంత దూరం వెతికాడు. పులి శవాన్ని ఈడ్చుకుపోయిన జాడ కనిపించింది. నేల మీద వేలాడుతున్న శవం కాళ్ళు రాసుకుంటూ వెళ్ళిన జాడలు దారి పొడవునా కనిపిస్తున్నాయి. బరువును ఈడ్చుకు వెళ్తుండడం వల్ల పులి అడుగులు లోతుగా కనిపిస్తున్నాయి. శవాన్ని మెడపట్టుకుని ఈడ్చుకు వెళ్ళినట్టుంది పులి. దారి పక్కన పొదల మీద, కొమ్మల మీద అక్కడక్కడ నెత్తురు పడింది బొట్లుగా. అలా బాటలో ప్రక్కనున్న రాళ్ళని, పొదల్ని, నేల మీద జాడల్ని వెతుక్కుంటూ వాటిని అనుసరిస్తూ తుపాకీని ఏ క్షణాన్నైనా ఉపయోగించడానికి సిద్ధంగా ఉంచుకొని చాలా దూరం నడిచాడు కనకరాజు. బాగా వెలుగొచ్చేసింది. చెట్ల మీద పిట్టలు గోల చేస్తున్నాయి. పొదల మీద పిగిలి పిట్టలు గుంపులుగా ఎగురుతున్నాయి. రాను పులి బాటను విడిచిపెట్టి తుప్పల మధ్య నుంచి ఇరుకు బాటకుండా కొండవైపు శవాన్ని ఇడ్చుకెళ్ళింది. ఒక దగ్గర పొదల్లో ఇరుక్కున్న శవాన్ని తన బలాన్ని ఉపయోగించి లాగినప్పుడు మనిషి చర్మం పేలికలు పొదలకు అంటుకున్నాయి. తల వెంట్రుకలు కూడా ముద్దగా తుప్పలో చిక్కుకున్నాయి. కొండ దిగువన పెద్ద నెత్తుటి మడుగుంది. అక్కడికి వచ్చేటప్పటికి పులి బాగా అలసిపోయినట్లుంది. కొండ మీదకి శవాన్ని మోసుకొని ఎక్కడానికి వీలుగా పట్టు మార్చింది. అప్పుడు విడిచిన పట్టులోంచి నెత్తురు కారి మడుగు కట్టింది. పులి శవాన్ని ఈడ్చడం మానేసి నోటితో పట్టుకుని ఎత్తి ఒక్క విదిలింపుతో భుజాన్ని వేసుకుని బరువంతా వీపు మీద మోసుకొని కొండెక్కుతోంది. అది ఎక్కుతున్నప్పుడు ఒక చోట జారిన అడుగుల గుర్తు, రాయి దొర్లిన గుర్తు కనిపెట్టిన కనకరాజు కూడా ఆ జాడ వెంటే కొండెక్కాడు. కొండ గులకరాళ్లతోనూ తుప్పలతోనూ ఏటవాలుగా ఉంది. కనకరాజు రొప్పుకుంటూ కొండెక్కుతున్నాడు. చెమటలు కక్కుంటున్నాడు. కొన్ని చోట్ల తుపాకీ ఎడం చేత్తో పట్టుకుని పాకురుకుంటూ కొండ ఎక్కుతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నెత్తురు జాడ కనిపించింది. కుదుపుకి శవం గాయాల్లో నుంచి నెత్తురు కారింది. ఒకచోట నెత్తురు జాడ వెంట చిన్న పిల్లాడి అడుగుల్లాంటి ఎలుగుబంటి పాదాల గుర్తులు కనిపించాయి కనకరాజుకి. పులి వెళ్ళిన తర్వాత అదే బాటకుండా ఎలుగుబంటి వెళ్ళుంటుంది. దారి పొడవునా పడున్న నెత్తురు వాసన కిట్టక అది దారి మళ్ళీపోయింది. మధ్యాహ్నం ఎండ కొండరాళ్ల మీద నుంచి ప్రతిఫలిస్తూ చురచురలాడించేస్తోంది. అలసిపోతున్న, ఆకలి దహించేస్తున్న, పట్టిన పట్టు విడవని కనకరాజు అలా పులి జాడ వెంబడే 2 కొండలు ఎక్కి దిగి ఒక లోయలోకి వచ్చాడు. అక్కడ చెట్టు మీద ఒక బొండుకాకి కనకరాజు రాక గమనించకుండా వెనక్కి తిరిగి ఎదురుగుండా దేనివైపో చూస్తూ అరుస్తోంది. దాని అరుపు ఆ లోయలో వికృతంగా వినిపిస్తోంది. దగ్గరలో ఏదో మేత కోసం అలా అరుస్తోందని కనకరాజు అనుకుంటుండగానే దూరంలో చెట్టు మీద కొన్ని రాబందులు
టపటపా రెక్కలు కొట్టుకుంటూ ఎగరడం కనిపించింది. కనకరాజు ఆగి పరీక్షగా చూస్తూ మెల్లగా చప్పుడు చేయకుండా చెట్ల మాటు నుంచి నక్కి నక్కి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇంకా అంత దూరంగా ఉండగానే చెట్టు కింద పొదల్లో నుంచి ఈగలు జుమ్మును లేచాయి. కనకరాజు ఒంగుని పొదల సందుల్లోకి చూశాడు. శవం పడుంది. నగ్నంగా పడున్న సగం తినేసిన శవం మీద అక్కడక్కడ చిరిగిపోయిన గుడ్డ పీలికలు అంటిపెట్టుకొని ఉన్నాయి. తల ఆవుల వైపు తిరుగుంది. పక్కనే పేగులు పొట్ట ముద్దగా పడున్నాయి. దగ్గరగా వెళ్ళబోయాడు. రాముల శవాన్ని చూసే ధైర్యం చాలలేదు. జ్వరం వచ్చినట్లు ఒళ్ళంతా అదో మాదిరిగా అయింది. శవాన్ని సంగతిని అక్కడే వదిలేసి దగ్గరలో ఉన్న ఏ నీటివాగు దగ్గరకో వెళ్ళుంటుంది పులి దాహం తీర్చుకోవడానికి. తిరిగి మిగతా కళేబరాన్ని తినడానికి పొద్దుగుంకేలోగానే వస్తుంది. టైం లేదు. కనకరాజు చుట్టూ చూశాడు. మాటు కట్టడానికి దగ్గరలో ఎక్కడా పెద్ద చెట్లు లేవు. అన్నీ బలిసిన తుప్పలు డొంకలును. శవం దగ్గరలో ఉన్న ఒక్క చెట్టు ఆకులు రాలిపోయిన ముసలి మొరడు. పులి కంటపడకుండా దాగుని కూర్చోడానికి వీలు పడదు. మరి కాస్త దూరంలో, అంటే సుమారు 11 గజాల దూరంలో అడవి ఉసిరి చెట్టు ఉంది. కానీ అది తగినంత ఎత్తులో లేకపోవటం వల్ల దాని మీద కూర్చోవడం శ్రేయస్కరం కాదు. సరికదా ప్రమాదం కూడా అనుకున్నాడు కనకరాజు. పులి ఒక్క ఎగురులో దాని మీద కూర్చున్న మనిషిని లాగేయగలదు. అప్పటికప్పుడే మధ్యాహ్నం దాటిపోయింది. ఏ క్షణాన్నైనా పులి తిరిగి వస్తుంది. వేళ దాటిపోతోంది. 15 గజాల దూరంలో నేల మీద బలిసిన పెద్ద తుప్ప దాన్ని పెనవేసుకొనున్న అడవి తీగలు మాటుకు అనువుగా ఉన్నాయి. కాలయాపన చేయకుండా మెల్లిగా పాక్కుంటూ వాటి మధ్యలో దూరాడు కనకరాజు. బూటు కాళ్లతో తొక్కి నేల చదును చేసుకుని ఆ మధ్యలో కూర్చున్నాడు. కొమ్మల్ని తీగల్ని విరిచి తను కనపడకుండా చుట్టూ దోపాడు. శవాన్ని చూడ్డానికి తుపాకీని ఎయిమ్ చేయడానికి వీలుగా పొదకి చిన్న సందు చేశాడు. రైఫిల్ని సరిచూసుకొని ఏమాత్రం కదలకుండా శిలాప్రతిమలా కూర్చున్నాడు. శవం మీద ఈగలు పురుగులు ముసురుతున్నాయి. ఎండిపోయిన నెత్తురు గాలి వీస్తున్నప్పుడల్లా నీచు వాసన కొడుతోంది. సగం తినేసిన వీపులో నుంచి దుమ్ములు తెల్లగా పైకి తన్నిపెట్టి నించున్నాయి. పొదల్లో కూర్చున్న కనకరాజు కనిపించకపోవడం వల్ల ఎగిరిపోయిన రాబందులు ఒక్కొక్కటి రెక్కలు టపటపా కొట్టుకుంటూ జూయి జూయిమంటూ ఏరోప్లేన్లా శవం మీదకి దిగుతున్నాయి. ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ కీచులాడుకుంటూ శవాన్ని పీక్కు తింటున్నాయి. పేగుల్ని పొట్టని కెలుకుతూ పీకుతున్నప్పుడల్లా గుప్పుమని భరించడానికి కంపు కొడుతుంది. అడవి ఉసిరి చెట్టు మీద 2 గెద్దలు శవాన్ని అదే పనిగా చూస్తున్నాయి. రాబందులు ఉండడం వల్ల దగ్గరకు రాలేకపోతూ డిసప్పాయింటింగ్గా సకిలిస్తున్నట్లు అరుస్తున్నాయి. కాకులు గోల చేస్తూ దగ్గరలో వాలుతూ రాబందులకు బెదిరిపోయి తిరిగి అరుచుకుంటూ ఎగిరిపోతున్నాయి. దూరంగా ఏదో జంతువు వస్తున్న చప్పుడు. కనకరాజు చెవులు నిక్కిస్తూ తుపాకీ సిద్ధంగా ఎత్తాడు. ఎండుటాకులు చిట్లుతున్న చప్పుడు. ఏదో జంతువు, పెద్దదే, రాను రాను దగ్గరవుతోంది. పొదలు కదులుతున్నాయి. పొదల మధ్య నుంచి జంతువు కనిపించింది. శరీరం మీద చారలు. కనకరాజు వేలు ట్రిగ్గర్ మీదకి వెళ్ళింది. తుప్ప వెనకాతల నుంచి పెద్ద తల వికృతంగా బయటకొచ్చింది. చెవులు గాడిద చెవుల్లా ఉన్నాయి. దుమ్మలగొండు కుచ్చుతోక ఊపుతోంది. దుమ్మలగొండు తలపైకెత్తి ముక్కుతో గాలిలో వాసన చూస్తోంది. గాలిలో తేలుతున్న నెత్తుటి వాసనని అది పసిగడుతోంది. తర్వాత మోరదించి కుక్కలా నేలని వాసన చూసుకుంటూ శవం దగ్గరికి వచ్చింది. దుమ్మలగొండు రాగానే రాబందులు గజిబిజిగా రెక్కలు కొట్టుకుంటూ పరిగెత్తి సర్మని గాలిలో తేలిపోతూ ఎగిరిపోతున్నాయి. దుమ్మలగొండు శవాన్ని పట్టుకొని లాగుతోంది. లాగలేక బలం పూర్తిగా శవాన్ని ఈడ్చుకుపోతుంది. మాటులో కూర్చున్న కనకరాజు రెస్ట్లెస్ అయిపోతున్నాడు. దుమ్మలగొండు శవాన్ని లాక్కుపోతుంటే. ఆలస్యం చేస్తే అడవిలోకి ఈడ్చుకుపోతుంది. పులి వచ్చే ఛాన్స్ పోతుంది. దాన్ని ఎలాగైనా తోలేద్దామని మాటులోంచి లేచి నిల్చుని ష్ ష్ అని చెయ్యిని విదిలిస్తూ 2-3 మట్టిబెడ్డలు దాని వైపు విసిరాడు. కనకరాజును చూడగానే అది శవాన్ని వదిలేసి దాని మేతని పాడు చేసినందుకు నిరసనగా హిస్టీరిక్గా నవ్వినట్లు అరుచుకుంటూ మధ్యన ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటూ కుంటుతూ పరిగెత్తినట్లు పరిగెత్తుకుంటూ అడవిలోకి పారిపోయింది.
అలా దృష్టి మేరకు పారిపోయే వరకు చూసిన కనకరాజు తిరిగి మాటలో కూర్చోబోతుండగా తన దృష్టి 10 గజాల దూరంలో ఉన్న తుప్ప మీదకి పడింది. అక్కడ ప్రక్కనే భూమిని అంటిపెట్టుకొని తన వైపు తీక్షణంగా క్రూరంగా చూస్తున్నాయి 2 ఆకుపచ్చని కళ్ళు. మేనీటర్. కనకరాజు దృష్టి తన మీద పడిందని తెలిసి తెలియడంతోనే భూమిని కరుచుకొని నక్కిన మేనీటర్ నొక్కి విడిచిపెట్టిన స్ప్రింగులాగా అడవి దద్దరిల్లిపోయేటట్లు ఒకే ఒక్క పెడబొబ్బ పెట్టి కనకరాజు మీదకి దూకింది. పులి గాండ్రింపు, కనకరాజు పేల్చిన తుపాకీ మోత అడవిలో మార్మోగాయి. గాలిలోనే పులి దవడని చీల్చేసింది కనకరాజు బుల్లెట్. గుండు దెబ్బకి లక్ష్యం తప్పిపోయిన పులి ఆ ఊపున కనకరాజు తుపాకీని రాసుకుంటూ ప్రక్క తుప్పల్లోకి దొర్లిపోయింది. కనకరాజు తుపాకీ దూరంగా తుళ్ళిపోయింది. కనకరాజు మెరుపులా పొదని దూకి తుపాకీ కోసం పరిగెత్తాడు. తుపాకీని అందుకోబోతున్న కనకరాజు మీదకి దెబ్బతిన్న పులి లేచి గాలిలా మీద పడింది. బోర్లా పడిపోయిన కనకరాజుని పంజాతో ఇష్టం వచ్చినట్లు చిందర వందరగా రక్కేస్తోంది. కనకరాజు ఒంటి మీద చర్మం గుడ్డపేలికల్లా ఊడిపోతోంది. తలని కొరికేద్దామని ప్రయత్నిస్తోంది కానీ దాని క్రింది దవడ గుండు దెబ్బకి జారిపోవడం వల్ల పట్టు ఆనడం లేదు. కింద పడిపోయిన కనకరాజు తన బలాన్నంతా కూడగట్టుకొని భూమికి చేతులు తన్నిపెట్టి ఒక్క విదిలింపు విదిలించాడు. అంత పులిని దబ్బున పక్కకు పడిపోయింది. కనకరాజు మెరుపు మెరిసినట్లు చరాలను లేచి తిరిగి తన మీద కలబడిన పులి 2 ముందరకాళ్ళని పట్టుకున్నాడు. బలంతో దాని గుండెల మీద పొట్ట మీద తంతున్నాడు. ఆ పెనుగులాటలో తిరిగి కనకరాజుని వెల్లకితలా పడేసింది పులి. తన ఎడమ చేతిని పులి నోటికి అందించి దెబ్బతిన్న నోటిలోకి మరింత గట్టిగా అణిచేస్తున్నాడు. కుడి చేత్తో దాని కళ్ళు చిదిమేద్దామని ప్రయత్నిస్తున్నాడు. 2-3 సార్లు దాని నాలిక దొరికితే పట్టుకొని గట్టిగా బలం లాగైపోయాడు. అది జిగురుగా చేతిలో నుంచి జారిపోతుంది. అలా ఒకరి మీద ఒకరు దొర్లుతూ హోరాహోరీగా పెనుగులాడుతున్నారు. కనకరాజు ఎడం చెయ్యిని చెరుకు గడలా పిప్పిగా నవిలేసింది పులి. దాని అరుపులకి, దాని నోట్లోంచి వచ్చే గబ్బు కంపుకి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఊపిరి సలపడం లేదు కనకరాజుకి. ఆ పెనుగులాటలో అదృష్టవశాత్తు కనకరాజుకు ఒక రాయి దొరికింది. దాంతో బలం పూర్తిగా పులి మొహం మీద 2-3 సార్లు కొట్టాడు. ఆ దెబ్బలకి పులి దిమ్మెత్తిపోయి క్షణం సేపు కనకరాజు మీద పట్టొదిలేసింది. ఆ అదును చూసుకొని కనకరాజు తూలుకుంటూ లేచి పరిగెత్తి దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు కొమ్మ పట్టుకుని మీదకి ఎగబాకాడు. కానీ విధి వక్రించింది. ఎగబ్రాకుతున్న కనకరాజుని ఒక్క ఎగురు ఎగిరి తొడ పట్టుకొని కిందకి లాగేసింది. బాధతో రెట్టింపుగా గాండ్రిస్తూ తొడ మాంసం కండ చెట్టు బెరడులా వచ్చేసింది. ఆ గాయంలో నుంచి రక్తం పిచికారీ కొట్టినట్టు చుట్టుపక్కల పొదల్ని తడిపేస్తుంది. చేవదేరిన బలమైన శరీరం గల కనకరాజు అంత రక్తం పోతున్నా తట్టుకొని పులితో అలా పెనుగులాడుతూనే ఉన్నాడు. అలా పొర్లి లేస్తూ పడుతూ ఇద్దరూ ఒక ఎండిపోయిన గెడ్డలో దవాలను దొర్లిపడ్డారు. ఆ గెడ్డ 6-7 గజాల లోతుగా ఉంది. అలా పడ్డంలో గెడ్డ అంచునే మొలిచిన ఒక గడ్డి దుబ్బు ఆసరాగా దొరికింది. దాన్ని పట్టుకొని వేలాడబడిపోయాడు. పులి మాత్రం దబాలన గెడ్డ అడుగున పడిపోయింది. అంత మీద నుంచి పట్టం వల్లనో లేక దవడ జారిపోయిన బాధ ఎక్కువ అవడం వల్లనో పులి తిరిగి కనకరాజును పట్టుకుందామనే ప్రయత్నాన్ని విరమించుకుని గెడ్డలో నుంచి ప్రక్క పొదల్లోకి పారిపోయింది. దుబ్బుని పట్టుకొని వేలాడుతున్న కనకరాజు నెమ్మదిగా రొప్పుకుంటూ ఎగబాక్కుంటూ గట్టు మీదకెక్కాడు. ఒళ్ళంతా గాయాలతో నిండి నెత్తురు వరదలుగా కారుతోంది. మాంసం కండలు వేలాడుతున్నాయి. ముఖం మీద చర్మంతో సహా ఎడం కన్ను ఊడిపోయి వేలబడిపోయింది. ఒంటి కన్నుతో తడుముకుంటూ తూలుకుంటూ నడుస్తున్నాడు. నీరసించిపోతున్న కనకరాజుకి అడవంతా మసకగా కనిపిస్తోంది. అలా నడుస్తున్న కనకరాజుకి ఎదురుగా పడున్న సగం తినేసిన శవం కనిపించింది. దాన్ని దాటుకుంటూ వెళ్ళబోతున్నవాడల్లా ఆగాడు. మసకబారుతున్న దృష్టితో ఒంటి కన్నుతో శవం తలని దగ్గరగా చూశాడు. మరింత దగ్గరగా చూశాడు. నెత్తురులో తడిసి మసకబారిన కంటికి మసకగా కనిపించింది. దాన్ని చేత్తో తడుముతూ మరింత దగ్గరగా ముఖం మీద ముఖం పెట్టి చూశాడు. మతి చలించిన వాళ్ళ వణికిపోతూ
రెండు చేతులతో శవం తలని తడుముతూ, బాబు, చిట్టిబాబు, నాయనా అంటూ గావు కేక పెట్టాడు. ఆ శవం తల నౌకరు రాములది కాదు, తన ఏకైక పుత్రుడు చిట్టిబాబుది. చిట్టిబాబు, చిట్టి తండ్రి, నువ్వా అని తల పీక్కుంటూ పిచ్చివాళ్ళ అరుచుకుంటూ కనకరాజు తుప్పల్ని డొంకల్ని తన్నుకుంటూ పడుతూ లేస్తూ అటూ ఇటూ అడవిలో పరిగెత్తుతుంటే గొంతు కోసి విడిచిపెట్టిన గొడ్డు అరుస్తున్నట్టుంది. ఆ కొండలోయల్లో అస్తమిస్తున్న సూర్యుని కిరణాలతో రక్తసిక్తమైన కనకరాజు మరింత ఎర్రగా కనిపిస్తున్నాడు. అడవి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కనకరాజు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అలా పిచ్చిగా ఏడుస్తూ పరిగెత్తున్న కనకరాజు ఆఖరిసారిగా చచ్చిపోతున్న రాక్షసుడిలా పెద్ద చావు కేక పెట్టి కుప్పలా కూలిపోయాడు అడవి మధ్యలో. సంధ్య చీకట్లు అలుముకుంటున్న సమయానికి కనకరాజును వెతుక్కుంటూ కేశవరావు, రాములు మరికొందరు అక్కడికి వచ్చారు. తండ్రి కొడుకుల శవాల్ని చూసి బావురుమన్నాడు రాములు. 20 సంవత్సరాలకే 100 నిండిపోయాయి. తన తండ్రి పన్నిన కుట్రకి అన్నం పుణ్యం ఎరగని చిట్టిబాబు అనుకోకుండా అన్యాయంగా బలైపోయినందుకు జలజలా కన్నీరు కార్చాడు చిట్టిబాబు శవాన్ని చూస్తూ కేశవరావు. కనకరాజు శవాన్ని చూడ్డానికి మనస్కరించలేదు కేశవరావుకి. ఆ రాత్రి తండ్రి కొడుకుల శవాలని తీసుకుని పట్నం వైపు జీప్ పరిగెడుతోంది. బాబు, ఆఖరిసారి నీ మాట నిలబెట్టుకోలేకపోయాను, నన్ను క్షమించు. నేను బయలుదేరిపోయినా బావుణ్ణు. నా మాట కాదని కొట్టేసి చిట్టిబాబు బయలుదేరిపోయారు అంటూ కనకరాజు శవం తల ఒళ్ళో పెట్టుకుని జీపులో వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు రాములు. రాముల అమాయకత్వానికి జాలిపడుతున్నాడు కేశవరావు. కనకరాజు శవాన్ని చూస్తుంటే కేశవరావుకి జాలి కలగలేదు సరికదా, అది పులి కంటే ఎన్నో రెట్లు క్రూరంగానూ నీచంగానూ భయంకరంగానూ కనిపిస్తుంది. జేబులో నుంచి డైరీ తీసి ద డెత్ ఆఫ్ ఎ మ్యాన్-ఈటర్ అని కసిగా పెన్సిల్తో బరికేశాడు. చీకట్లని చీల్చుకుంటూ జీపు పరిగెడుతోంది. దూరంగా కొండల్లో పులి బాధతో ములుగుతూ అరుస్తుండడం స్పష్టంగా వినిపిస్తోంది. అదండి, ఆ విధంగా మ్యాన్-ఈటర్ హతమైంది. మనిషి వేట కోసం ఎరగా దేనినైనా వాడుకోగలడు. భయంకరం కదా. కేఎన్వై పతంజలి గారి మనం ఇంతవరకు వినబోయే కథల్లో జంతువుల్లో మానవ గుణాలు కనిపిస్తూ ఉంటాయి. అదే అల్లం శేషగిరిరావు గారి కథల్లో మనుషుల్లో ఉండే మృగ లక్షణాలు బయటికి కనిపిస్తాయి. అది తేడా. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.